విజయం పొందాలి అంటే ప్రతి క్షణము మనల్ని మనం గమనించుకోవాలి. ఫస్ట్ విజయం సాధించాలనుకునేవారు లోకాన్ని గమనించడం కాదు, మనని మనం గమనించుకోవాలి. మనని మనం గమనించుకున్నప్పుడు మనం ఏ తప్పు చేస్తున్నామో, ఏ ఒప్పు చేస్తున్నామో మనకి తెలుస్తూ ఉంటుంది. గమనిస్తే మీరు చూడండి, చాలామంది ఇతరులను విమర్శించడం, ఇతరుల గురించి మాట్లాడటం, ఇతరులలో తప్పు ముందుగా గుర్తించి అదే వ్యక్తం చేయడం చేస్తూ ఉంటాం. అలా మనం అలాంటి పరిస్థితులు అంటే ఇతరులను విమర్శించడం, ఇతరుల తప్పులు ఎత్తి చూపడం, ఇవన్నీ చేసినప్పుడు నిన్ను నువ్వు గమనించుకో. ఎందుకు గమనించుకోవాలంటే ఈ తప్పు నేను కూడా ఇదివరకు చేసానేమో, ఈ పొరపాట్లు నేను కూడా చేశానేమో ఎప్పుడైనా నా జీవితంలో, గతంలో చెయ్యొచ్చు. అంటే ఎప్పుడు వర్తమానంలో మనం మంచోళ్ళమై ఏమని గతంలో అవ్వకుండా ఉండనువచ్చు. గతంలో నేను ఎలా ప్రవర్తించేవాడిని అని మనకి మనం గమనించుకోవాలట. అందుకే దత్తాత్రేయుడు అంటాడు, నిన్ను నువ్వు గమనించుకుంటే ఆధ్యాత్మిక జీవితంలో పరివర్తన చెందడానికి అవకాశం ఉంటుంది. ప్రాపంచిక జీవితంలో ఎవరు కూడా తన తప్పుల్ని ఒప్పుకోరు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి వారు తన తప్పుల్ని ఒప్పుకుని తీరాలి. ఆ తప్పే ఒక చెడ్డ కర్మై మళ్ళా జన్మకి కారణం అవుతుంది అని ఒక జ్ఞానికి తెలుసు. కాబట్టి తనని తను గమనించుకుంటూ, మార్చుకుంటూ, పరివర్తన చెందుతుంటూ ఇంకా పరిణితి దశగా పయనిస్తాడు. అందుకే ఒక జ్ఞాని ఎప్పుడూ కూడా విజయం పొందాలి అంటే తనను తాను గమనించుకోవాలి. గమనించుకున్నప్పుడు తన తప్పుల్ని సరిచేసుకుంటూ తన ప్రయత్నం ఇంకా ఇంకా సఫలత పొందుతాడు.